కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కురువైతుంది. దేశవ్యాప్తంగా మేం చేసేదేం లేదు. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ మాజీ కేంద్ర మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అన్ని రాష్ట్రాలలో పార్టీ నిష్పెట్టి పోతున్నాం. దానికి మేమేం చేస్తాము? ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు పోతున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతదేశంలో రోజు రోజుకి దిగజారిపోతున్నది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఆ డెస్పరేషన్ లో ఎలక్షన్లు గెలవాలని పసుపు రైతులకి పచ్చి అబద్దాలు చెప్తాము. కష్టపడి ప్రపంచ అందరికంటే ఎక్కువ పాపులర్ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో పసుపు రైతులకి మంచి రోజులు వచ్చి భవిష్యత్తు కొంచెం ఉజ్వలంగా కనబడతా ఉంటే వీళ్ళు చాతగానోళ్లు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకుని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇవే నాయకులతోటి కమిటీ వేసారు. కమిటీ టోటల్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి పుట్టదాకా చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు, ఇవాళ మళ్ళీ కమిటీ అంటున్నారు, టైంపాస్ చేస్తున్నారు. సరే చూద్దాం ఏం చేస్తారు. కానీ మీరు పసుపు పంటని టోటల్ నాశనం చేసిందే మీరాయా కాంగ్రెస్ పార్టీ. పసుపు రైతులకు అధోగతి పట్టించిందే మీరు. మళ్ళా ఇవాళ వాళ్ళని ఏమంటారు? ఇవాళ మేము కష్టపడితే నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో బోర్డు ఇవ్వడమే కాదు, అక్కడ ప్రకటన చేసిండు. 3 రోజులకి 2 రోజుల తర్వాత నిజామాబాద్ వచ్చిండు, మాట్లాడిండు. ఆ తెల్లారి కేబినెట్ రెజల్యూషన్ అయిపోయింది. ఆ మర్నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసుకోవాలా, దేశవ్యాప్తంగా చేసుకోవాలా. నిజామాబాద్ లో కూడా చేస్తారు సెటప్. ఆయన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తెలుగుదేశం మంత్రి రోజుకో పార్టీ మారితే మాకు కూడా గుర్తుండదు ఎవడే పార్టీ. ఆ తెలుగుదేశం ఆయన మోడీ గారికి లెటర్ రాసిందట. మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తలేవా నీకెందుకు? మోడీ గారు నాకు చెప్తారు, నేను నీకు చెప్తా. తమరు ఫస్ట్ మీ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసింటే గేట్ల మీద ఇళ్ళకి పోతే రైతులకు చెప్తున్నాం, బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ వాళ్ళతోటి. ఏమంటుందండి? విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటారు. అయ్యో ఇలా చెప్తా విస్తీర్ణత. ఇగో స్పైసెస్ బోర్డు నుంచి తెప్పించినాను, మీ అందరికి కాపీ ఇస్తా. వాట్సాప్ లో పెట్టేసి అద్దాలు పెట్టుకుంటే కూడా ఇవాళ పరిచయం చేస్తాను. ఇప్పుడు నాకు సైట్ ఉన్నదండి, నేను చదవాలంటే తీయాలి, తీస్తే కానీ చదవలేను. ఇట్లా ఉంటే కూడా అహంకారమా? అలోలో పెట్టి సోనియా గాంధీ కూడా కూలింగ్ గ్లాసెస్ పెట్టి ఫోటో పెట్టి ఈమెకు కూడా అహంకారం ఉంది అన్నాడు. సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ వీళ్ళు కాంగ్రెస్. సరే సబ్జెక్ట్ కొద్దాం. విస్తీర్ణత తగ్గి రేట్లు పెరగలేదు, విస్తీర్ణత చాలా పెరిగింది. తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో ఎందుకు తగ్గిందో ఈ తెలుగుదేశం మంత్రికి నేను చెప్తా. దాని మీద పనిచేసుకో మంత్రి, ఎందుకు తగ్గింది నేను చెప్తా. తెలంగాణ పసుపు మీద దేశం రేట్లు ఉండవు. దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లుంటాయి. అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం. ఇది పసుపుకే కాదు, దేశంలో పండించే పంటల మీద, ఎక్స్పోర్ట్ చేసే పంటల మీద, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే అనేక వస్తువుల మీద, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టింది మోడీ ప్రభుత్వం. కాబట్టి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, డిమాండ్లు పెరుగుతున్నాయి. పసుపు రేట్లు కాదు, చాలా ఇక్కడ
మన జీడిపి పెరుగుతుంది, మన ఎకానమీ పెరుగుతుంది అంటే దాని వెనుక చాలా పెద్ద పని ఉన్నది. అది మీకు కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు. మీరు అదే వేసి ఉంటే గిట్లెందుకుంటుంది మీ పార్టీ. ఇక పసుపు రైతులు వినాలే, ఈ దొంగలీలు కాంగ్రెస్ పార్టీ 2018-19 దేశంలో 2,61,922 హెక్టార్ల పసుపు పండింది 2018-19. 2019-20 2,96,181 హెక్టార్లు. 2020-21 2,92,753. 2021-22 సంవత్సరం ఆల్మోస్ట్ 3,33,024 హెక్టార్లు. 2022-23 గత సంవత్సరం 3,25,611 హెక్టార్లు. అంటే 2018-19 2,61,922 హెక్టార్ల నుంచి పోయిన సంవత్సరం 3,25,611 హెక్టార్లకి పెరిగింది. దాని ప్రొడక్షన్ కూడా 2018-19 9,57,130 టన్నులు భారతదేశంలో పసుపు పండితే 2022-23 11,69,864 టన్నుల ఉత్పత్తి పసుపు మన రైతులు చేసే దేశంలో. గత 5 సంవత్సరాల నుంచి పెరుగుతూనే పోతున్నది. ఇక మన తెలుగుదేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్తా ఉన్నా, సార్ ఇక్కడ మీకు పసుపు పంట మీద అవగాహన తక్కువ. మీరు ఖమ్మం వాళ్ళు, మీరు ఇంకా జర ఆంధ్రులే ఇక్కడ సెటిల్ అయినరు. సరే మీరు పార్టీలు మారిండ్రు, ఇలా మంత్రి అయినరు, మా కర్మకి మీరు వ్యవసాయం ఇచ్చిండ్రు. చెప్తా, తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నదంటే ఇక్కడ లేబర్ కాస్ట్ పెరుగుతున్నది. మీ ప్రభుత్వాలు ఉండే కదా, మీ పాత తెలుగుదేశం ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ యువతని పట్టించుకోక లక్షల మంది మైగ్రేట్ అయ్యి గల్ఫ్ దేశాలకు పోయి పొటకూటి కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ యూత్ తగ్గిపోయి ఇక్కడ లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. లేబర్ దొరకదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాలా, పని చేయించుకోవాలా. దాని మీద దృష్టి సారించండి. పనికి వాళ్ళ రాజకీయాలు చేయకండి. నేను చెప్తున్నా, పసుపు బోర్డు తెచ్చినోని నేను, ఇచ్చిన ఆయన మోడీ. ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవస్థ పసుపు బోర్డు వస్తుంది. స్పైసెస్ బోర్డు తోటి పని చేయించింది కూడా మేము. మీరు దద్దమ్మలు మీరు చేపేలే కాంగ్రెస్ వాళ్ళు. స్పైసెస్ బోర్డు మీరు పెట్టింది, పసుపు తీసుకుపోయి స్పైసెస్ బోర్డులో పెట్టింది మీరు. ఎవరిని అడగక, పసుపు రైతులను అడగక 87లా మళ్ళా స్పైసెస్ బోర్డు, అసలు స్పైసెస్ లో 1% ఉత్పత్తి ఉండదు కేరళది. అది తీసుకుపోయి ఆడ కేరళలో పెట్టింది, కొచ్చిన్లో పెట్టింది మీరు, మీ ప్రభుత్వాలు, మీ గాంధీలు. ఇవాళ ఆ స్పైసెస్ బోర్డుకి వెళ్లి పసుపుకి ప్రత్యేక బోర్డు గత 34 సంవత్సరాల ఇది స్పైస్ ఫస్ట్ టైం బోర్డు వస్తున్నది. అది మా ఘనత. కిందికెళ్ళి మీద దాకా, ఎడమకెళ్ళి కూడి దాకా నడుచుకుంటూ తిరుగుతున్నాడు చూడు, అసంటోడు డిక్లేర్ చేయలే. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకులు వచ్చి మన ఇందూరు గడ్డ మీద డిక్లేర్ చేసి ఇంకో విషయం అన్నాడు, పసుపు రైతులు గమనించాలా, పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము అన్నాడు. రైతులు మోసపోకూరి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి. విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది. ఎందుకు తగ్గింది మీకు తెలుసు, నాకు తెలుసు. పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదండి. ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే 3 ఇంతలు ఎక్కువ. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే కాస్ట్లీ. దీనికోసం ఏం చేస్తారో అది చెప్పండి నాగేశ్వరరావు గారు. పనికి మన రాజకీయం చేయకూడదు. మీకు ఎప్పుడు ఆఫీస్ పెడతాము, ఎంత పెద్ద ఆఫీస్ పెడతాము, 15,000 14,000 ఉన్న రేటుని 25,000 ఎట్లా తీసుకుపోతాము, 20,000 ఎట్లా దాటిస్తాము నేను చెప్తా మీకు. పూర్తిగా పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి, ఓ పేపర్ కూడా రాయాలి. ఈయన లెటర్ ఇస్తారట, వాడు రాస్తారట. ఆ రాసింది కూడా అబద్దాలే అన్ని.
విస్తీర్ణత తగ్గలేదు, విస్తీర్ణత పెరిగింది. తెలంగాణలో తగ్గింది. మహారాష్ట్ర చెప్పాలా మీకు 17,224 హెక్టార్లు 18-19 మహారాష్ట్రలో. ఆడికెళ్ళి ఈ సంవత్సరం అంటే పోయిన 22-23 88,378 అంటే 17,000కి వెళ్ళి 88,000కి మహారాష్ట్రలో పెరిగింది హెక్టార్లు. ఆ ఎకరాలు కాదు, హెక్టార్లు. కాబట్టి ఖమ్మంలో కూర్చొని పసుపు మీద రాజకీయాలు చేసే బదులు మీరు సిండికేట్లని ప్రోత్సహిస్తున్నారు కదా. ఇవాళ మిర్చి రైతులు పరేషాన్ ఉన్నారు, వేరే రైతులు పరేషాన్ ఉన్నారు. మా దగ్గర మీ సిండికేట్ చేయబట్టి ఎర్రజొన్నలు పరేషాన్ ఉన్నారు రైతులు. వాటి మీద దృష్టి పెట్టుంది. మార్కెట్ యార్డులు కదా డెవలప్ చేసే పని చేయండి. మీ దగ్గర పైసలు లేకపోయాయి, గాలి వాగ్దానాలు ఇచ్చారు. ఏమేమి వాగ్దానాలు ఇచ్చారండి? ఇదిగో చెప్తా. ఇవన్నీ దృష్టి పెట్టండి. తెలుగుదేశం మంత్రి గారు 2 లక్షల రూపాయలు క్రాప్ లోన్ వేవర్ అన్నాడు. 500 రూపాయలు ఎక్కువ, ఎంఎస్పీ కంటే ఎక్కువ 500 రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు. మళ్ళీ అలా పెద్ద ఆయన వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసిన వాళ్ళు ఏమో అనుభూతి కదా. కోదండ రెడ్డి గారు ఎన్నడో మాట్లాడుకుంటూ 10 రోజుల కింద ఎంఎస్పీ కంటే రేటు తగ్గితే 500 ఇస్తామన్నారు. అంటే గోల్ మళ్ళా గోల్ గుమాయిస్తారు రైతులు. మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీస్. చెరుకు రైతులకు చెప్తా ఉన్నా, ఇప్పుడు లేరే ఇక 700 చెరుకు రైతులు మన పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయబట్టే బంద్ అయ్యారు. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ ఏమన్నాయి. అంతకుముందు దాన్ని మొత్తం గందరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రైవేటైజ్ చేశారు. యాదుందా మీకు? యాదున్నదా? యాద్ చేయాలనా? దాని తర్వాత అప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాని మీద కమిటీ వేసారు. ఆ కమిటీని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా వేసారు హౌస్ కమిటీ. ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని రాసిచ్చింది. దాన్ని తీసుకుపోయి పుట్టదాఖలు చేశారు ఆంధ్ర రాయలసీమ నాయకులు. మీరు కూడా మాట్లాడుతుంటారండి ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంగా. ఈయన ఏమన్నాడండి? మా పార్టీ తుర్కోల కోసం అన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. మేము తుర్కోల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఇవన్నీ రాజకీయాలు వద్దు. సరే వాళ్ళ కర్మాలు పోతారు. కానీ రైతులకు చెప్తా ఉన్నా, విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి కారణాలు మేజర్గా లేబర్ కాస్ట్, న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్. ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మండిపోయి అందులో ఉన్న మస్తు మంది సీనియర్ నాయకులు మన జిల్లాలో వాళ్ళ కొడుకు వయసు ఉన్నోడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు 35 ఏళ్ల నుంచి శాతగాంధీ నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక పనికి మాల రాజకీయాలు చేస్తా ఉన్నాం. పనిచేసే ఎంపీ, ప్రసాదించే ప్రధానమంత్రి. మనకు ఎవరు పనిచేస్తారు, ఎవరి చేతిలో మన పంట సురక్షితంగా ఉంటుంది, మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అది పసుపు రైతులు తెలివైన వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. ఈ తెలుగుదేశం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పనికిమాల రాజకీయాలు ఇక్కడ మానుకోవాలని చెప్తా ఉన్నా. మీరు చేసిన వాగ్దానాల మీద దృష్టి పెడితే బెటర్ ఉంటుంది. దాని మీద ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మస్తు మనకి ఇంకా నెక్స్ట్ 45-50 రోజులు ఇదే పని. ఇక మనకు ఇందులో ఏమున్నది? ఇన్ ఎవ్రీ మండల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్ పెడతాను. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అన్నిటికి వస్తా. తర్వాత ఇలా అగ్రికల్చర్ మాట్లాడుతున్నాము, అది మాట్లాడదాము.
రైతులకి అన్ని రకాల రైతులకి ఎంఎస్పీలు పెంచి ధరలు పెంచి పసుపు రేట్లు 15 సంవత్సరాల అత్యధిక రేట్లని మేము కష్టపడి మేము చేస్తున్న మా ప్రభుత్వాలు చేస్తున్న చర్యల వల్ల ఇలా పెరిగి దానికి తోడు మళ్ళా రైతులకు యాడ్ చేస్తా ఉన్నా. మీకు 2 బస్తాల యూరియా మీద 9,107 రూపాయల సబ్సిడీ మోడీ ఇస్తున్నాడు. 1 ఎకరానికి 2 బస్తాలు వాడతారు. డిఏపి 4,843 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. అది 1 బస్తాకి 2 బస్తాలకి 9,686. ఈ 9,000 కలిపితే మళ్ళా కిసాన్ సమ్మాన్ నిధి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ప్రతి రైతుకి వస్తా ఉన్నది 6,000. 24,793 రూపాయల సబ్సిడీ మనకు సబ్సిడీ రూపకంగానో కిసాన్ సమ్మాన్ నిధి రూపకంగానో ప్రతి ఎకరానికి వస్తున్నది. ఇట్లా ప్రతి రైతు కోసము మోడీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంటే పూర్తిగా అబద్దాలు చెప్పుకుంటా నువ్వు లేబర్ కాస్ట్ ఎట్లా తగ్గిస్తావు దాని మీద వర్కౌట్ చేయి మై డియర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ ఎట్లా పెంచుతావు చెప్పు. నీ పార్టీ, నీ పాత పార్టీ, నీ ఎక్స్ పార్టీ, నీ ప్రజెంట్ పార్టీ 2 పార్టీలు కలిపిన మూసేసిన చక్కెర ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుస్తావు? 53 చక్కెర ఫ్యాక్టరీలు తెరిపించడం దేశంలో 53 చక్కెర ఫ్యాక్టరీలు నరేంద్ర మోడీ సర్కార్ తెరిపించింది. మూతపడ్డాయి ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క. రాజకీయాలు మానుకొని మోడీ గారి దగ్గర పోయి ఏమైనా సహాయం అంటే కోరుకోండి, పని అవుతుంది. ఊరికే పనికిమాల రాజకీయాలు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు పెడతారు చెప్తుంది. మాకు ఎట్లా పని చేయాలి మీరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నాకు చెప్తే నేను నీకు చెప్తలే. మొత్తం పని అంతా అయిపోయింది. ఏనుగు అయిపోయింది, ఏనుగు తోక కూడా అయిపోయింది. ఆ తోక ఈకలు ఇస్తున్నాడు ఇక తుమ్మల నాయకుడు. కొంచెం చేయని కాంగ్రెస్ వాళ్ళు అట్లీస్ట్ మెయిన్ పని అయితే చేయలే, అట్లీస్ట్ ప్యూన్ పని అనేది చెప్తున్నాం చేయండి. ఇంకోటి ఇది రైతాంగం సంబంధించింది. ఇంకొకటి చాలా ఖండిస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 3 నెలల కింద దాకా శివాజీ జయంతి ర్యాలీలు చేయనిచ్చారు, శివాజీ విగ్రహాల కాడ కార్యక్రమాలు చేయనిచ్చారు. వీళ్ళు ప్రతి శివాజీ విగ్రహం కాడ ఒక పోలీసుని పెట్టిర్రు. దండేయాలంటే వెళ్ళిపోవాలంట, స్లోగన్లు కూడా ఇయ్యద్దట. ర్యాలీ పర్మిషన్ ఇయ్యలే. ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ వస్తే 6 గంటల ర్యాలీ నడిచింది. ఏం సంగతి అని కమిషనర్ అడిగితే మేము ఇయ్యలేదు సార్ పర్మిషన్ అంటే, మరి కేసులు బుక్ చేసినామని అడిగిన. కేసులు బుక్ చేయాలంటే చేయలే. మరి నిన్న ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇస్తా అని అబద్దాలు చెప్పిండు నాకు. ఇయ్యలే, పర్మిషన్ ఇస్తా అని ఇయ్యలే. ఇది మరీ ఇది ఔరంగజేబ్ సర్కార్ ఉన్నది. ఓ కమిషనర్ ఆఫ్ పోలీసు అబద్దాలు చెప్తారా అండి? ఇప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే మా ఏసీపీకి చెప్పినా అంటే మీ ఏసీపీకి అలా బైక్ ర్యాలీ పర్మిషన్ రాలే, మీ ఏసీపీ మీద ఏం యాక్షన్ తీసుకుంటా తీసుకోమని. రామ్ మందిర్ గేట్ కి కాషాయం కొట్టి దానికి నగరం కూర్చుంది ఇలా రామ్ మందిర్కి. మీరెవరండి? రామ్ మందిర్కి కమిటీ ఉన్నది, కమిటీలు చెప్పినట్టు చేయాలి మీరు. ఓడో వేరే మతం ఓడో వచ్చి ఏదో కంప్లైంట్ చేయగానే మరి రంగులు మారిస్తే ఎట్లా? మందిరాల గేట్ల మరి రంగులు మారిస్తే ఎట్లా? మస్జిద్ల కాషాయం ఏమంటే ఎత్తరా? ఎవరు చాలా ఉండాలి, పని చేసుకోవాలి కాముగా.
విస్తీర్ణత పెరుగుతుంది, పెంచుతాము, రేట్లు ఇంకా పెంచుతాము. పసుపు రైతుల భవిష్యత్తు మేమే బ్రహ్మాండంగా చేస్తాము. ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీల చాతగాంది మేము చేసి చూపిస్తాం. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్ టు ద ఫార్మర్స్, టర్మరిక్ ఫార్మర్స్. ఎక్స్పోర్ట్ హబ్గా చేస్తాము నిజామాబాద్ని. థ్యాంక్ యూ. ఇంకో చిన్న విషయం అండి, నిజామాబాదు పట్టణ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి కన్వీనియంట్గా ఉంటుంది. అందరినీ జిల్లా వ్యాప్తంగా, పార్లమెంట్ వ్యాప్తంగా కూడా అందరినీ కోరుతా ఉన్నా, దయచేసి రండి. 24 సాయంత్రం 5 గంటలకి పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు కలెక్టర్ గ్రౌండ్లో ఉంటాయి. ఇది నథింగ్ పొలిటికల్, ఇది మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నరసింహారావు గారి ప్రవచనాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రఖ్యాత గాయకుడు కన్నయ్య మిట్టల్ గారి భజన కార్యక్రమం 8:30 నుంచి ఉంటుంది. అది హిందీలో ఉంటుంది. నరసింహారావు గారిది అయితే అందరికి తెలిసిన విషయమే. నరసింహారావు గారిది సుమారు 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరూ, మా హిందూ బంధువులందరూ కూడా దయచేసి కలెక్టర్ గ్రౌండ్, ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ 24 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకల్లా అందరు రావాల్సిందిగా కోరుతాం. మీరు కూడా దయచేసి లోకల్ ఛానల్స్లో, పేపర్స్లో మీకు రిక్వెస్ట్, ఇది ఒక నాన్ పొలిటికల్ ఐటమ్గా టేకప్. నేను 1,00,000 ఇళ్ళు కూడా కట్టిస్తా అన్నా. ఇక్కడ ప్రభుత్వం లెటర్ రాయమంటే రాయకుండా నేను ఏం చేయాలి? సహాయం కోరుకోమంటే కోరకపోతే ఏం చేయాలి? గాడిదలు కాస్తాను రా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాను. 2 లక్షల రూపాయలు ఇచ్చుకుంటా 4 కోట్ల ఇల్లు కట్టిండు మోదీ. 5 కోట్ల ఇల్లు టార్గెట్ ఉండే, 4 కోట్లు దాటిపోయినాయి. 5 కోట్లు అంటే పార్లమెంట్కి 1,00,000 ఇళ్ళు వస్తాయి. సుమారు 90,000 పైన ఇళ్ళు వస్తాయి. ఎక్కడున్నాయండి? మేము 53 షుగర్ ఫ్యాక్టరీలు తెరిచినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము సహాయం కోరుకొని చేసుకోరాదా? లెటర్లు రాసి 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 తంగైపోయినాము. వీళ్ళకి మేనిఫెస్టోలో పెట్టిండ్రు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని. మళ్ళా రైతులకి ఎనలేని ప్రామిసులు చేసిండ్రు. ఆ గ్యారెంటీ, ఈ గ్యారెంటీ అని కూడా 400 గ్యారెంటీలు ఉన్నాయి అలా. వాళ్ళు ఇప్పుడు ఏమనంటారు? 100 రోజులు అంటారు, పైసలు లేవంటారు. మళ్ళా ఏందో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. పని చేయరు. కనీసం ధర్మాన్ని కాపాడుతుంటే ధర్మాన్ని కూడా కథపట్టిస్తారు. దేశం లేదు, ధర్మం లేదు. ఒక ఆయననేమో దేశ్ జోడో అంటాడు, భారత్ జోడో యాత్ర అంటాడు. ఇంకొక ఆయన వాళ్ళ ఎంపీ ఏమో భారత్ తోడో, దక్షిణ భారతం సపరేట్ దేశం అంటున్నాడు. మందు కొట్టి మాట్లాడుతుండ్రా? ఇట్లా మాట్లాడుతురా? ఏం పేపర్ నీది? ఏంది? బతుకమ్మ పేరైతే మన పేరే పెట్టుకున్నాం. స్టార్ట్ అయినాయి కదండి. ఇవాళ మేము కూడా బాసర వాళ్ళ ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉంది. కేంద్రీయ విద్యాలయం, మన బతుకమ్మ సోదరుడా, కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. ఇవాళ 22 కోట్లతోటి 22 రూపాయల కమిషన్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంతకుముందు ఎంపీకి ఇప్పటికి ఎంపీకి ఫరక్ ఉన్నది కదా, అయిపోయింది కదా. ఇక మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తస్మాత్ జాగ్రత్త మళ్ళా అవినీతి మీద. ఈడ ఆయన ఏమైనా సంపాదించుకుంటుంది, కేసీఆర్ ఏమి మిగిలించుకోలేదట, మొత్తం నాకేసిపోయినాడు.
ఇంకేమన్నా చెప్పు క్వశ్చన్ మధ్యన కాంగ్రెస్ తిట్టిపోయాలని అడిగినా సార్ అయితే నాన్న నుంచి నిజామాబాద్ చేస్తాను సార్ నడుస్తుంది కదమ్మా ముత్కేడు నుంచి డ్రోన్ దాకా కొత్త లైన్ స్టార్ట్ అయింది కదా డబ్లింగ్. నిజామాబాద్ నుంచి చాలు చేస్తాను సార్ అక్కడ నుంచి రెండు కాలేజ్ సార్ నిజామాబాద్ అచ్చా ట్రైన్ అంటున్నావా లైన్ అంటున్నావా ట్రైన్ ఏ ట్రైను దక్షిణ ఎక్స్ప్రెస్ అండి కొత్త తెలుగు కాలేజ్ కూడా లేవన్ క్లాక్ రెండు ఉన్నాయి సార్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఆపుతున్నాయి నైట్ వచ్చి నిజామాబాద్ కన్సిడర్ చేయాలంటే రైల్వే పాసెస్ కూడా కన్సిడర్ చాలు కదా అది ఆల్రెడీ రాసినాను, వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉంది. నీకు రాసినాను, జర్నలిస్ట్ కదా, ఆల్రెడీ టేకప్ చేసి లెటర్స్ కూడా పెట్టినా. మోదీ గారి దగ్గర ఒకటి ఉంటుంది అలవాటు, మొత్తం హోంవర్క్ చేసుకున్నాక మొత్తం రీసెర్చ్ అయిపోయినాక ఆయన పని చేస్తాడు లేదా వాగ్దానం చేస్తాడు. ఎలక్షన్కి వెళ్ళనీక చేయడు. 6 గ్యారెంటీలు, 36 గ్యారెంటీలు, 400 గ్యారెంటీలు, మళ్ళీ ఎలక్షన్ కాగానే 100 రోజులు, శ్వేతపత్రాలు, జీతాలకు పైసలు లేవు, కాళేశ్వరం పరలవాసింది. ఆ పరలవాసిందని ముందు తెలుసు కదా మనకు. పోయింది ఆగలకే పోతా ఉన్నారు. ఎలక్షన్ ముందు పోయినరు, ఎలక్షన్ తర్వాత ఆడికే పోతున్నారు. దాని తర్వాత ఏంది? సిబిఐకి అప్పచెప్తావా? అప్పచెప్పు. పోతుర్రు, సెల్ఫీని దిగుతురు కాళేశ్వరం పర్యలు కాదు. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.